ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశుల వారున్నారో, మకర కుంభరాశుల వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి
తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిరా నక్షత్రము, పంచమి, ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు, మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ, మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి, ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ కుజశనుల యొక్క ప్రభావము మీనరాశిలో లాభస్థానంలో కలిసి ఉండటం అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి లాభాలని కలుగజేసేటటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవాలి. ఏదైనా సరే బంధువులకి సహాయం చేసినట్లయితే ఆ బంధువుల నుంచి తిరిగి వీరికి ధనము లభించేటటువంటి ప్రయత్నాన్ని వీరు ముమ్మరం చేయటం, ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించినటువంటి స్టాకుల్లో కానీ షేర్స్లో కానీ పెట్టుంటే వాటి వలన కొంచెం లాభం కలిగేటటువంటి ప్రయత్నాలు మీకు అనుకూలంగా కలగటం, ఏదైనా దూర ప్రాంతాల నిమిత్తమై చదువుకోవడానికి కానీ సంతానాన్ని చూడటానికి కానీ వెళ్ళేటటువంటి అవకాశాలు కలగటం వృషభ రాశి వారికి. లాభంలో ఉన్నటువంటి కుజశనుల వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి ప్రోత్సాహకరంగా
మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి, ధన వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి. ఏదైనా అప్పులు కనుక ఉన్నట్లయితే వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా అంతకుముందు మీరు సంఘంలో తెలుసో తెలియకో అవసరం అయ్యి అవసరం లేకో చేసినటువంటి అప్పులు కూడా తీర్చివేసేటటువంటి శక్తి లభిస్తోంది. అయితే ఆకస్మికంగా మీకు ప్రయాణాలకి సంబంధించినటువంటి లాభసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో ఆకస్మికంగా మీకు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది. అయితే లాభంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావము వృషభ రాశి వారికి ఇప్పుడు అత్యంత అనుకూలమైనప్పటికీ, వారి యొక్క దృష్టి కూడా మీకు చాలా చాలా అనుకూలమైనప్పటికీ, మీ యొక్క జన్మరాశిలో కనుక ఈ కుజశనులు కనుక లోపభూయిష్టమైనటువంటి ఆధిపత్యాలు కలిగిన వారు ఏ వివాహ స్థానానికో, ఉద్యోగ స్థానానికో, సంతాన స్థానానికో, ప్రయాణపు స్థానానికో, వాహన స్థానానికో, గృహస్థానానికో సంబంధాలు ఉన్నట్లయితే, అక్కడ జన్మజాతకంలో వారు గనక వేరే ప్రతికూల భావనలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇక్కడ వీరిద్దరూ కలవటమే మహా డేంజరు. అయితే పాపగ్రహాలు లాభంలో కలవటం వరకు ఓకే, కానీ వీళ్ళిద్దరూ శత్రువులుగా కలవటం వలన ఆ జాతకాలలో ఉన్నటువంటి ఎఫెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ లాభాల బదులు కొంతమందికి ప్రతిబంధకాలుగా, నష్టాలుగా కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, లాభం కలగాల్సినవి, మీకు అనుకూలం కలగాల్సినవన్నీ కూడా కొంతమంది వృషభ రాశి వారికి నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాతక చక్రము మీకున్నటువంటి దశలు, అంతర్దశలు మెయిన్ భాగాన్ని ఇక్కడ పరిపాలిస్తూ ఉంటాయి. కాబట్టి వీలున్నంత వరకు వృషభ రాశి వారు కూడా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగటానికి, ప్రజెంట్ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ ఎఫెక్షన్స్ అన్నీ ఇక్కడ లేకుండా చాలా ప్రశాంతంగా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం విజయలాభం కలగడానికి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. శ్రీరామ రక్షాస్తోత్రం ఒకసారి, రామేతి మంత్రాన్ని ఒక 11 సార్లు, 108 సార్లు చదవండి. దానివలన చాలా ఉపయోగం ఉంటుంది. ఏదైనా సరే నెగిటివ్గా మీకు ఇంపాక్ట్ ఉన్నా, ఇప్పుడు చెప్పినటువంటి అనుకూలతలన్నీ ఎక్కడన్నా లేకపోయినా, మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ యొక్క హనుమంతుడి యొక్క రక్షాహోమంలో మీరు కూడా పాల్గొనే పరిస్థితి తెచ్చుకోండి. కాబట్టి గోత్రనామాదుల ద్వారా మీరు ఈ హోమంలో ఈ యొక్క 21 రోజుల శాంతి పూజలో పాల్గొనడం ద్వారా వివాహ వృద్ధి, సంతాన వృద్ధి, ఆర్థికపరమైనటువంటి లాభము, అనుకున్న కార్యాలలో లాభసిద్ధి కలగజేయడానికి ఈ శని కుజులకి అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారు మీకు సర్వము రక్షగా ఉండుగాక.